హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో 2 బెస్ట్ కాంబినేషన్ వెజ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సమ్మర్ స్పెషల్ గోంగూర పచ్చడి, పందిరి చిక్కుళ్ళు ఫ్రై, వేడి వేడి అన్నంలో ఘీ వేసి పచ్చడి కలిపి తింటుంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా కడుపు నిండా తినేసేయొచ్చు. సమ్మర్లో ఈజీగా సింపుల్గా ఇలాంటి టేస్టీ రెసిపీస్ చేసేసేయండి. టైం సేవింగ్, ఇంకా టూ మచ్ డెలిషియస్. సో ఫ్రెండ్స్, తక్కువ బడ్జెట్లో టేస్టీ ఇన్స్టెంట్ రెసిపీస్ ప్రిపేర్ చేసేయాలి అనుకుంటున్నారా? ది బెస్ట్ ఛానల్ మీకోసమేనండోయ్. వంట రాని వాళ్ళు సమ్మర్లో చకచక తొందరగా కిచెన్ పని ముగించేయాలి, ఇంకా టేస్ట్ కూడా బెస్ట్గా రావాలి అనుకునేవారు తప్పకుండా ఈ వీడియో అనేది చూడాల్సిందే. సో ఇంకా ఏమాత్రం మీకు వెయిట్ చేయించకుండా ఈ టేస్టీ వెజిటేరియన్ టూ మచ్ ఎమ్మీ 2 రకాల పచ్చడి ఇంకా ఫ్రై రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలో, స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక చిన్ని కడాయి పెట్టేశాను. 1 టీ స్పూన్ ఆయిల్, అదేవిధంగా 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చి హాఫ్గా కట్ చేసేసుకున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే, ఎక్కువ మాడిపోకూడదు. అదేవిధంగా మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేయాలి. దొరగా ఫ్రై అయిపోయాయి. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము. నెక్స్ట్ సేమ్ కడాయిలో ఇంకో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత నీట్గా వాష్ చేసేసుకుంటున్నా గోంగూర వేసేసుకుంటున్నాను. గోంగూర వచ్చేసి మొత్తం ఒక కట్ట తీసేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ రఫ్గా చాప్ చేసేసుకుందాం కొత్తిమీర గుప్పెడు. ఇప్పుడు ఫ్లేమ్ హై చేసేసుకొని ఈవెన్గా మిక్స్ చేసేసుకుందాము. ఈ ఆయిల్లోనే మనకి గోంగూర మొత్తం మగ్గాలి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి 5 మినిట్స్ ప్రాసెస్. 5 మినిట్స్ కన్నా తొందరగానే గోంగూర మగ్గిద్ది. సో ఆయిల్ క్వాంటిటీ అనేది మీకు కొంచెం ఆయిల్గా కావాలి అని అనిపించినప్పుడు మీకు పచ్చడి అనేది ఆయిల్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్, ఈ వాటర్తోనే మనకి గోంగూర మగ్గిద్ది. సో ఫ్రెండ్స్, మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మిక్చర్. ఇంకా మనం స్టవ్ చేసుకుందాము. ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా చల్లారనిచ్చుకుందాము. నెక్స్ట్ మనము ఒక మిక్సీ జార్లో మనం ఫ్రై చేసేసుకున్న ఎండుమిర్చి మిశ్రమం మొత్తం కూడా వేసేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు, 4 వెల్లుల్లిపాయలు. ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇది చల్లారిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పప్పు గుత్తితో ఎనుపుకుందాము. అసలు గోంగూర పచ్చడి టేస్ట్ అనేది మనం పప్పు గుత్తితో వెనుపుకుంటేనే వచ్చిద్ది. సో మిక్సీలో మాత్రం అస్సలు వేయొద్దు ఫ్రెండ్స్. ఇలా జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేయండి. సో ఇది మిక్స్ అయ్యేంత వరకు చూడండి ఎంత మంచిగా మిక్స్ అయిపోతుందో. మనకి గోంగూర మంచిగా ఉడికితే చాలు ఆయిల్లో, ఓకేనా? సో ఈ స్టేజ్లోనే ఉప్పు అనేది అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక బౌల్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. సో గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ అనేది ది బెస్ట్, అంటే బెస్ట్ ఇంగ్రీడియంట్. ఉల్లిపాయని మీరు వేసేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకోవచ్చు, లేదా ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు. అన్నం వేసేసుకొని తినేటప్పుడు ఇవి నంచుకోవడానికి సూపర్ టేస్టీగా ఉండిద్ది. సో మనకి పర్ఫెక్ట్గా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చూశారు కదా. ఇంకా మనం నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. పందిరి చిక్కులు ఫ్రై కోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెసల్లో పందిరి చిక్కులు ఈవెన్గా క్లీన్ చేసేసుకొని 2 టైమ్స్ వాష్ చేసేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో జస్ట్ ఆ వెజ్జీస్ మునిగేంత వరకు వాటర్ వేసేసుకున్నాను. సో ఇవి మొత్తం కూడా హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి, ఓకేనా? ఇలా హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత ఉప్పు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఫ్యూ సెకండ్స్ ఉంచేసి ఈ వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా వాటర్ మొత్తం కూడా స్ట్రెయిన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము పోపు పెట్టేసుకుందాము. నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక చిన్ని కడాయి పెట్టేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ అవుతుంది. సో పించ్ ఆఫ్ ఆవాలు, అదేవిధంగా పించ్ ఆఫ్ జీరా.
సో అవి మంచిగా డాష్ చేసేయాలి. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఒకటి చిన్న సైజ్, 2 కరివేపాకు రెమ్మలు, కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కుంది, పించ్ ఉప్పు, ఓన్లీ ఈ పోపుకు మాత్రమే ఫ్రెండ్స్. లైట్గా సాటే చేసుకుందాము. నెక్స్ట్ ఉడికించుకున్న పందులు చిక్కుల్లో ఫ్యూ సెకండ్స్ ఈ పోపులో కొంచెం సాటే చేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఎండుమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి కారం వేసేసుకుంటున్నాము. సో ఈ రెసిపీ అనేది ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేసింది ఫ్రెండ్స్, ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను, మీరు చూడండి. తర్వాత సేమ్ క్వాంటిటీ పుట్నాల పొడి, సో మనకి ఎనీ టైప్ ఆఫ్ ఫ్రై రెసిపీస్కి ఈ 2 కారాలే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనం ఇందులో పుట్నాల పొడి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి అంత కారం ఉండదు, చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉండిద్ది. సో ఫ్యూ సెకండ్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుందాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో మనకి పర్ఫెక్ట్గా పందిరి చిక్కులు ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. సో ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్గా 2 రెసిపీస్ రెడీ అయిపోయాయి. మంచి కాంబినేషన్ రెసిపీ గోంగూర పచ్చడి, అదేవిధంగా పందిరి చిక్కులు ఫ్రై. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకొని తింటే కడుపు నిండా తినేసేయచ్చు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని చూసి ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఇలాంటి టేస్టీ రెసిపీస్ అనేవి మిస్ అవ్వరు, మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ వస్తాయి. సో తప్పకుండా ప్రిపేర్ చేసేస్తారు కదా. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.